గురు సమారంభం కృష్ణ సాందీప మధ్యమ శ్రీ మహావిష్ణు పర్యంతం వందే గురు పరంపర. జై సద్గురు మహారాజ్కి జై. వేదిక అలంకరించిన పెద్దలకు, మహానుభావులకు, అందరికీ, శిష్యులకు, నాతోటి శిష్యులకు అందరు కూడా ద్వాదశ నమస్కారములు తెలుపుతూ చెప్తున్నా. నాకే ఎందుకంటే టక్కరై మాట పోయింది కాబట్టి అచ్చిదాని మాటలతోటి మీ పిల్లగాన్ని అనుకొని భావించి ఈ నాలని చెప్తున్నా. ఏంటికంటే ఒకటి, సర్వతీర్థ గవాహిత్య సంప్రాప్తి ఫలన్నర గురు పాదోదకం పిత్త శేషం సదస్సే ధారయాం. అంటే అన్ని తీర్థాలల్లో, ఎన్ని తీర్థాలల్లో మునిగినా కానీ ఇటువంటి ఫలం దొరకదు. ప్రాప్నోతి ఫలం నర. ఎన్ని తీర్థాలు తిరిగినా, ఎంత మునిగినా ఈ గురువు గారి దేవత ఉన్నంత ఫలం దొరకదు. గురు పాదోదకం పిత్వ, గురువు యొక్క పాదంలో కడిగి ఆ నీళ్లను నోట్లో వేసుకున్నప్పుడే, పిత్వ అంటే తాగడం, అది వేసుకున్నప్పుడే శేషం శిరసి దారే, మిగిలిన నీళ్లను నెత్తిపై చల్లుకుంటే ఎన్నో తీర్థాల 5 తీర్థాలలో తిరిగిన ఫలం కూడా ఉంటుంది. ఆ తీర్థాలల్లో, ఆ నదులల్లో మునిగిన ఫలం కూడా ఇంత రాదు. అయ్యగారు పాదాదకం చేసినంత ఆ పాదం యొక్క నీళ్ళు ఒక చుక్క నెత్తి మీద పడితేనే అంత బలం, అంతకంటే ఎక్కువ ఫలం రాదు. ఏ తీర్థాలల్లో తిన్నా అంత బలం రాదు. ఇంకోటి, శోషణం పాప పంకస దీప సంజ్ఞన తేజస గురు పాదోదకం సమ్యక్ సంసారనావతారకం. శోషణం పాప పంకస, ఏ పాపమైనా పోతుంది. దీపనం జ్ఞాన తేజ, ఏ దీపనం అంటే వెళ్తూనే ఉన్నప్పుడే దీపం చల్లగా అది పెట్టుకున్నట్టు మనం జ్ఞానం చేతనే, గురువు జ్ఞానం నేర్పుతాడు కాబట్టి ఆ జ్ఞానం చేతనే ఆ చీకటి ఏదైతే పోతుందో ఆ చీకటి పోయినట్టు తేజం కలిసి మనకు కలిసి. గురు పాదోదకం సామ్యక్, గురు యొక్క పాదంలో నీళ్ళు అటువంటి. సంసారణ అవతారకం, సంసారం కూడా ఆ విధంగానే ఉంటుంది అని. అది నాకు ఎక్కువ చెప్పరాదు కాబట్టి మీరందరూ మన్నించాలని చెప్తున్నా. సద్గురు మహారాజ్ జై. చెప్పులు